హలో మూవీ మేట్స్, ఓటీటీని చెక్ చేస్తున్న బెస్ట్ 7 లిస్టుతో మళ్ళీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 35 చిన్న కథ కాదు తెలుగు. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ పెంట కుప్పలో కలిసిపోతుంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాలు మాత్రం మన చిన్న గుండెల్లో గూడు కట్టేసుకుంటున్నాయి. ఇందులో నివేద థామస్ పెద్ద కొడుకు లెక్కల్లో గుండు 0. మరి వాడి గుండు 0లతో వాడి గుండు పగలకుండా కనీసం 35 మార్క్స్ వచ్చేలా 10th ఫెయిల్ అయిన వాళ్ళ అమ్మ సరస్వతి ఏం చేసింది అనేది ఈ మూవీ ప్లాట్. చాలా సీన్స్ మన మనసుకి హత్తుకునేలా ఉంటాయి బ్రో. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే వాళ్ళతో పాటు మీరు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఆహా ఓటీటీలో చూడక తప్పదు. చూడండి, 0కి ఒక పక్కన నంబర్ వేస్తే ఆ నంబర్ బలం పెరగడం, మరో పక్క వేస్తే చిన్నదవ్వడం అనే సీన్స్ ని ప్రాక్టికల్ గా చూపించిన డైరెక్టర్ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాల్సిందే. మూవీ అక్కడక్కడ స్లోగా మోతున్న ఫీలింగ్ వస్తుంది, అదొక్కటి మైనస్. ఇందులో పిల్లాడు అరుణ్ యూసే నాకు హిందీ మూవీ అమీర్ ఖాన్ ది ఒక మూవీ ఉంటుంది కదా, తారే జమీన్ పర్, అది గుర్తొచ్చింది. ఇది చిన్న కథ కాదు, పెద్ద కథ కాదు, ఒక మంచి కథ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 2 వెన్ ఈవిల్ లాక్స్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్. గత 4-5 నెలలుగా సోషల్ మీడియాని షేక్లకే షేక్ చేస్తున్న ఈ డిస్టర్బింగ్ హారర్ మూవీకి తెలుగు డబ్బింగ్ యాడ్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీ కన్యాకుమారిలో ప్లే చేస్తూ ఉంటే మీరు కాశీలో ఉండండి, అంత దూరం మెయింటైన్ చేయండి. ఒక గొడ్డలి సీను, ఒక డాగ్ సీను చూస్తే మాత్రం అమ్మ బాబోయ్ ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే అనేలా మీరు షాక్ అవడం పక్క. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. కొన్ని గలీ సీన్స్ కూడా ఉంటాయి. ఒక కుగ్రామంలో ఒక బాగా బలిసి మంచాన పడ్డ ఒక మనిషిని వాడి నుండి దయ్యం పుడుతుందని వాడిని దూరంగా తీసుకెళ్లి పడేస్తారు. అక్కడి నుండి వీళ్ళ లైఫ్ మొత్తం నేను వీడని నీడను నేనే అని ఇలా రాక్షస గంట జరుగుతుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని అర్ధరాత్రి మీరు ఒక్కరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సౌండ్ పెద్దగా పెట్టి చూడండి. ఆ బీజియం వల్ల కొన్ని సీన్స్ వల్ల మీ గులాబ్ జాములు గలగలలాడిపోవడం పక్క. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. లిస్ట్ నెంబర్ 3 డెడ్పూల్ అండ్ వోల్వరైన్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మార్వెల్ సిరీస్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ మూవీ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయి కాసుల సునామీని గురిపించిందని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మీరు మార్వెల్ మూవీస్ అస్సలు చూసారా లేదా ఇంతవరకు? అదేనండి థోర్, హల్క్, మన ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, లోకి సిరీస్లు, ఇలా ఇవన్నిటి మీద ఒక గ్రిప్ ఉంటేనే ఈ మూవీ మీకు అర్థమవుతుంది. కానీ మేము ఇంతవరకు ఒక్క మార్వెల్ మూవీ చూడలేదు. ఎట్లా బ్రో మరి చూడాలా వద్దా అని నన్ను అడిగితే ఎస్ చూడొచ్చు. మన డెడ్పూల్ క్యారెక్టర్ చేసిన హీరోకి చెప్పిన తెలుగు డబ్బింగ్స్ అయితే దీనమ్మ డీజే టిల్లు ఎవడ్రా అనేలా కొన్ని డైలాగ్స్ కూర్చి మడతపెట్టి మింగేశాడు. మూవీలో చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అట్లనే వల్గర్ టైప్ అడల్ట్ కామెడీ ఉంది. సో పిల్లలు మీరు చూడకూడదు, అండ్ ఫ్యామిలీతో అసలు చూడలేం, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతానికి తోపు మూవీ అన్అఫిషియల్ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. మీరు ఒకవేళ మార్వెల్ మూవీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ఒక దండయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకుంటే హాట్‌స్టార్లో తెలుగులో అన్నీ ఉన్నాయి దాదాపుగా, పక్కాగా స్టార్ట్ చేయండి. మరి ఆర్డర్ ఎలా చూడాలి బ్రో అంటే గూగుల్లో వెతకండి, లేకపోతే యూట్యూబ్లో వెతకండి. చాలా మంది చాలా వీడియోస్ రకరకాలు చేశారు. ఆ వీడియోస్ అన్ని చూసి కంపల్సరీ ఎంసీయూ మూవీస్ అప్పట్లో మూవీస్ స్టార్ట్ చేయండి. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. మీకు టైం పాసు రాత్రులు అలా గడిచిపోతాయి. లిస్ట్ నెంబర్ 4 ఉలాజ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి అని నేను అనను, ఎందుకంటే తెలుగులో లేదు. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో నెంబర్ 1 ట్రెండింగ్ ప్లేస్ లో ఉండి నెట్ఫ్లిక్స్ ని షేక్ చేస్తుంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీ. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ వల్ల మూవీ 1 టైం వాచబుల్ అనేలా చేశాయి. ఇలాంటి స్పై థ్రిల్లర్స్ మూవీస్ మనం చాలానే చూసాం కాబట్టి మనకు యావరేజ్ గా అనిపిస్తుంది. మెయిన్ గా ఆ బీజిఎం కోసం అండ్ ఇంత టాలెంటెడ్ యాక్ట్రెస్ దేవరాలో సరిగా యూజ్ చేసుకోలేదు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మీకు హిందీ వస్తే అందరికి చూడొచ్చు. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇన్స్టాగ్రామ్ లో ఈ సిరీస్ క్లిప్స్ పెడుతూ రచ్చ చేయడం వల్ల జనాలు తెగబడి చూస్తున్నారు మావా. ఇదైతే ఒక యావరేజ్ సిరీస్, ముందు చెప్తున్నా. అశుతోష్ రాణా సంపాదించిన 1000 కోట్ల ఆస్తిని వారసులందరూ దక్కించుకోవాలని ఐలాండ్ లో పెట్టిన టెస్టులు పాస్ అవ్వడానికి అక్కడికి వస్తారు. కానీ ఆ ఐలాండ్ లో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది ప్లాట్. ఈ యావరేజ్ థ్రిల్లర్ సిరీస్ ని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. హాట్‌స్టార్ లో ఉంది, మీ దగ్గర సానా టైం ఉంటేనే ఒకసారి చూడండి. లిస్ట్ నెంబర్ 6 చాప్రా మర్డర్ కేస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ మూవీ ఒక స్లో పాయిజన్ లా మెల్లిగా కిక్ ఎక్కేలా ఉంటుంది బ్రో. కొన్ని ట్విస్ట్ల కోసం, కొన్ని యాక్షన్ పార్ట్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన మూవీ ఇది. ఆహాలో ఉంది చాప్రా మర్డర్.
మరి ఎవరు చేశారు, ఆ ఊర్లో జరిగే లొల్లేంది, పోలీసులు ఎలా ప్రొసీడ్ అయ్యారు అనేది ప్లాట్. బీజిఎం కూడా కిరాక్ ఉంటుంది, స్టోరీ పెద్దగా లేకున్నా కానీ లాస్ట్ వరకు ఎంగేజ్ చేయడం పక్క. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి స్కిప్ చేయగలిగితే మీ ఇష్టం. లిస్ట్ నెంబర్ 7 హౌ టు రాబ్ ఏ బ్యాంక్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మనీ హేస్ట్ లో ఉండే ప్రొఫెసర్ తెలివికే మనం ఫిదా అయితే మరి నిజంగా ఎన్నో బ్యాంకులని కొల్లగొట్టిన ఒకటి నిజమైన కథ ఆధారంగా ఈ మూవీని ఒక డాక్యుమెంటరీగా నెట్ఫ్లిక్స్ లో దించిన ఈ మూవీని మీరు చూసే దీని అమ్మ ఏం టాలెంట్ రా అని మీరు అనుకోవడం పక్క. ఈ మూవీలో రియల్ ఫొటోస్ ని కూడా మనకు చూపిస్తారు. మీకు క్రైమ్ డాక్యుమెంటరీ మూవీస్ ఇష్టం అయితే ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. దీని డ్యూరేషన్ కూడా జస్ట్ 1.5 hours మాత్రమే మామా. సో యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ మహేష్ ఫ్రమ్ కొమరంభీం జిల్లా. హాయ్ మహేష్ బ్రో, మన ఛానల్ కి మీరు అందిస్తున్న ఈ రెగ్యులర్ సపోర్ట్ కి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ మహేష్ బ్రో. సెకండ్ వన్ సంజీవ్ ఫ్రమ్ మంత్రాలయం. హాయ్ సంజీవ్ బ్రో, మన ఛానల్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నందుకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్ కి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ సంజీవ్ బ్రో. థర్డ్ వన్ హరిణి ఫ్రమ్ మంగళగిరి. హాయ్ హరిణి సిస్, మన ఛానల్ని చాలా కాలం నుండి చూస్తూ మీరు అందిస్తున్న ఈ సపోర్ట్కి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ హరిణి సిస్. మీ ఊరు మీ పేరు కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్గా ఇంకో ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం మిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.